ప్రజాపాలన ప్రగతి నివేదిక అనేది కేవలము ఒక ప్రచార ఆర్భటం తప్ప ఏమి దీని నుంచి ఒరిగింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. కేవలము ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి, తమ యొక్క ప్రచార ఆర్భాటానికి, తమ యొక్క అంగు ఆర్భాటాన్ని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వేదికగా చేస్తున్నాడు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి ఈ 99 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 900 రోజులు అవుతోంది. ప్రభుత్వంలోకి వచ్చి 99 రోజుల కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం కాదు, 900 రోజులు అవుతా ఉంది. మీ పనితీరుపై ఒక్కసారి ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? ఈ గడిచిన 900 రోజుల్లో మీరు ఏమైనా పని చేసినారా? ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? మీ పనితీరుపై మీరు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. సొంతం శాఖ, ముఖ్యమంత్రి గారి దగ్గర సొంతం శాఖ పట్టణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. మీ యొక్క శాఖలో మీ దగ్గరనే ఉన్నది. మీ సొంత శాఖలోనే ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు లేక, సాగునీరు లేక ప్రజలు రోడ్లపైనకి వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మరి గమనిస్తలేరా? ఈ ప్రభుత్వం గమనిస్తలేదు ముఖ్యమంత్రి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. గుక్కడి నీళ్ళు లేవు, మళ్ళీ పాత రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు వచ్చి ప్రతి ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్లు దాగిపిస్తేనే ఓట్లు అడుగుతా అని చెప్పి 2018లో ఘన విజయం సాధించినటువంటి ఒక సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి హయాంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది లేక చల్లగా ఉండే ఆ రోజు కేసీఆర్ గారు ఒకటే ఒక కలగన్నాడు, ఒకటే ఒక మాట ఇచ్చినాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పెట్టుకొని రోడ్డు మీదకి రావద్దు, ప్రతి ఇంటికే నల్లా ఇస్తే నీళ్ళు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి నిలబెట్టుకొని తిరిగి అధికారంలోకి వచ్చిన ఘనత కేసీఆర్ గారు ఆ రోజు. ఈరోజు ఏం చేస్తుంది ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ప్రతి ప్రాంతంలో ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు, వరంగల్ తీసుకో, కరీంనగర్ తీసుకో, ఆదిలాబాద్ తీసుకో, ప్రతి దగ్గర కూడా నీళ్లు లేక బిందెలు పెట్టుకొని మళ్ళీ ఆడపడుచులు రోడ్ల పైనకి వచ్చిన పరిస్థితి ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ దుస్థితికి కారణం కేవలం తమ యొక్క అనాలోచిత నిర్ణయాలు, తన అనుభవరాహిత్యం, తనకు అసమర్థతతోని ఈరోజు ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ రకంగా ఆఖరికి అసలు శుభ్రత లేదు, భద్రత లేదు. రెండు ఆయన శాఖ, హోంశాఖ కూడా వారి దగ్గర ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక భద్రత లేని ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది, ఒక శుభ్రత లేని ఒక ప్రాంతంగా ఇది ఒక రాష్ట్రం అంతా కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నప్పుడు తగినంతటువంటి నిధులు వెట్టించి ఎక్కడైనా సమస్యలున్నా, ఎక్కడన్నా శుభ్రత కావాలన్నా, ఎక్కడన్నా మౌలికమైన సదుపాయాలు కావాలన్నా, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కావాలన్నా అక్కడికక్కడ పరిష్కరించేటువంటి ఒక కార్యక్రమం గతంలో ఉండే. మేము చేసినప్పుడు పట్టణ ప్రగతి అని ఎంత బ్రహ్మాండంగా చేసినాం. పట్టణ ప్రగతి ప్రోగ్రాం చేస్తే సపరేట్ కొన్ని నిధులు వెచ్చించి స్థానికంగా ఉన్నట్టు అందరు ప్రజలను మమేకం చేసి, ప్రజలు భాగస్వాములను చేసి ఒక పెద్ద ఎత్తున ఒక డ్రైవ్ చేపట్టి గ్రామాలను కానివ్వండి, పట్టణాలను కానివ్వండి, నగరాలను కానీ శుభ్రపరిచి ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే అక్కడిక్కడ పరిష్కరించి ప్రజలు మన్ననలు పొందినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? కేవలం ఒక ప్రకటనలకే, ఒక ప్రచార ఆర్భటనకే పరిమితం అయిపోయి ప్రజల యొక్క సమస్యలు కానీ, ప్రజలకు నిధులు వెచ్చించి తమకు కావాల్సినటువంటి వసతుల గురించి ఆలోచన చేసేటువంటి ఒక ప్రభుత్వము ఈ ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా మనవి చేస్తాను. ఈరోజు విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. ఈరోజు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అయోమయంలో ఉన్నది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాలని ఒకటే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు. అరే మిగతా ప్రభుత్వ పాఠశాల పరిస్థితులు ఏమున్నది, గురుకుల పాఠశాల పరిస్థితి ఏమున్నది, దాన్ని సమీక్షించే నాదుడే లేడు ఈరోజు. అసలు ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన కాదు, నీ 900 రోజుల ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు, ఎంతమందికి మూటలు మోసినావు, ఈరోజు అసలు ఏ కార్యక్రమం చేసినావు, అసలు నువ్వు ఏం సాధించినావు ఈ 900 రోజుల్లో, నువ్వు చేసింది ఏది నువ్వు సమీక్షించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఒక్క పథకం, కొత్త పథకం తెచ్చింది లేదు, అమలు చేసింది లేదు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందే చూసినాం. రెవెన్యూ శాఖ మంత్రి గారు తమ ఒక ప్రాంతంలో
ఒక మహిళని అడుగుతా ఉన్నాడు, ఇల్లు వచ్చిందా అమ్మ అంటే ఇందులో నాకు మీ పుణ్యాన వచ్చిందని చెప్తే వారి పిల్లల గురించి అడిగితే వాళ్ళ పిల్లలంతా ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మంచిగా వారు స్థిరపడి ఆర్థికంగా స్థిరపడ్డ వారికే ఇందిరా ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది ఈరోజు ఈ రాష్ట్రంలో దుస్థితి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని చెప్పి స్పష్టంగా మరి తెలుస్తూ ఉన్నది. ఈరోజు హోంశాఖ కూడా వారి దగ్గరనే ఉన్నది. ఈరోజు భద్రత కరువైంది, ఇంతకుముందు చెప్పినట్టుగా రోడ్లు నెత్తిరోడుతూ ఉన్నాయి. ఈరోజు 3 హత్యలు 6 అత్యాచారాలకు అంటే అత్యాచారాలు స్పష్టంగా కనపడతా ఉన్నది. కాబట్టి ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భద్రత ఉందంటే ఎవరికి లేదు. కేవలం ముఖ్యమంత్రి ఒక్కటే తన సీటును భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తన సీటు భద్రపరచుకోవడంలో ఉన్నటువంటి ఒక ధ్యాస ప్రజలకు భద్రత కల్పించడంలో కూడా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. లేని నగరాన్ని ఊహించుకొని మనుషులు లేరు, ఇండ్లు లేరు, ఒక ఊరు లేదు, ఒక వాడ లేదు, మరి ఏది లేదు. ఓ ఫోర్త్ సిటీ అని చెప్పేసి దానిపైన ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన ప్రయారిటీ ప్రోగ్రామ్ ఏది చెప్తా ఉంటాడు. ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు తీసుకొస్తా, లక్షల కోట్లు 1000 కోట్లు తీసుకొస్తా. నీ భాషకి పెట్టుబడులు ఎలా వస్తాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇల్లు లేని కాడికి, మనుషులు లేని కాడికి, ఊరు లేదు,